Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ గ్రూప్ 2 ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడబోతున్నాను నాన్న. రైట్, అయితే ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎవరెవరైతే చూస్తారో వాళ్లకు తెలంగాణ గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. రైట్, ఈ ప్రాక్టీస్ బిట్స్ మీకు ఎందులోనివంటే సో మార్క్ టెస్ట్ 11 సంబంధించి మనం ఏవైతే మార్క్ టెస్ట్లు మన యాప్లో కండక్ట్ చేసుకుంటున్నామో మార్క్ టెస్ట్ 11కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్, కాబట్టి లాస్ట్ టైం ఇంకా జస్ట్ మనకు 3 days మాత్రమే టైం ఉంది నాన్న. గ్రూప్ 2 కోసం 3 days మాత్రమే టైం ఉంది. కాబట్టి ఇప్పుడన్నా సరే కనీసం ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూసుకోండి. నేను ఏవేవైతే నా యూట్యూబ్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీకు ఆల్రెడీ గ్రూప్ 3 అప్పుడు చేశానండి చాలా క్వశ్చన్స్, రైట్, ప్రాక్టీస్ బిట్స్ లాగా. అందులో నుంచి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది, అందులో రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా రావడం జరిగింది. కాబట్టి నేను మీకేం చెప్తున్నాను అంటే ఇప్పుడు రాయబోయే తెలంగాణ గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే నా ఛానల్లో నేను ఏవేవైతే వీడియోస్ చేస్తున్నానో యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో చూడండి. తప్పకుండా మీకు ఎక్సలెంట్ క్వశ్చన్స్, ఎక్సలెంట్ మార్క్స్ అనేవి అందులో ఈజీగా వచ్చేస్తాయండి. ఓకేనా, చాలామంది జిఎస్లో ఫోకస్ చేస్తారు నాన్న, కానీ ఎవరైతే ఇంగ్లీష్లో ఫోకస్ చేస్తారో వాళ్ళ స్కోర్ మాత్రమే ఎక్కువ ఉండే ఛాయిస్ ఉంటుంది. ఒక్క మార్క్ తోటి జాబ్ అయ్యే ఛాయిసెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఒక్క మార్క్ మనకి ఇంగ్లీష్లో కవర్ అయింది అనుకోండి, ఎంత బెనిఫిట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందరు ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తారు, మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రైట్, అయితే మీకు ఈ 3 daysలో చూడండి సార్, మాకు ఈ 3 daysలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి ఒక మంచి కోర్సు తక్కువ అమౌంట్కి పెట్టండి సార్ అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేసినందుకు కాబట్టి చాలామంది కోసం నేను ఓన్లీ 49 రూపీస్కే ఫుల్ గ్రామర్ కోర్సు పెట్టాను అండి. నెక్స్ట్ 49 రూపీస్కే మొత్తం టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా పెట్టాను అండి. 49 రూపీస్కే పెట్టాను. ఓకేనా, సో మీరు ఫస్ట్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. ఈ 8 days వరకు 8 days వ్యాలిడిటీ తోటి మీకు పెట్టాను అక్కడ. రైట్, కాబట్టి సో మీరు కనుక ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ టాపిక్స్ మాత్రమే ఫాస్ట్గా పెట్టుకొని చూడండి. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అని అర్థమైతే మీకు ప్రతి టాపిక్లో ఒక 4-5 వీడియోలన్నా అట్లీస్ట్ కంప్లీట్ చేయండి. కొంతవరకన్నా మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ప్రతి ఒక్క మార్కు మనకి ఇంపార్టెంటే కదా, అందుకోసం. రైట్, అయితే మీకు కోర్సులో చూడండి స్టూడెంట్స్, కోర్సులో మీకు ఏంటంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. నోట్స్ రాసుకోవాల్సిన పని ఉండదు. నోట్స్ పీడిఎఫ్ కూడా ప్రతి టాపిక్కి కోర్స్ బై చేసిన తర్వాత వస్తుంది అనమాట. ఓకేనా, సో బై చేసుకొని తర్వాత అందులోనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి కోర్స్ అనేది. రైట్, సో అదే కోర్స్ ఓపెన్ చేస్తే మీకు క్లాసులు కనిపిస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317597. ఓకేనా, ఇక మనం లేట్ చేయకుండా సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకేమంటుండు, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుండంటే చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ మీద కూడా మీకు 2016లో క్వశ్చన్స్ వచ్చాయి నాన్న, కాబట్టి అందుకే స్పెల్లింగ్స్ అన్ని కవర్ చేస్తూ ఉన్నాను. ఎవరెవరైతే నా యూట్యూబ్ వీడియోస్ అన్ని చూస్తారో మీకు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ అడుగుతున్నాను. చూడండి ఇక్కడ గ్రామర్ చెప్పండి. సో గ్రామర్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది నాన్న, GRAMNAR ఉండాలి, ER కాదు AR ఉండాలి. ER ఉంది కదా, ఇది మనకు రాంగ్ స్పెల్లింగ్ నాన్న. నెక్స్ట్ గవర్నర్ చెప్పండి, చూస్తానికి అన్ని కరెక్టే అనిపిస్తాయి నాన్న, కానీ మనకు గవర్నర్ అంటే OR ఉండాలి నాన్న, ER కాదు. OR ఉండాలి, ER కాదు, కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్పెల్లింగ్ ఏముంది. తర్వాత స్కిల్ఫుల్ చెప్పండి, స్కిల్ఫుల్ అనేది రైటా రాంగా? చూడండి, జనరల్గా స్కిల్ అంటేనేమో ఇది నాన్న, నెక్స్ట్ మరి ఫుల్ అంటేనేమో ఇది FULL ఉండాలి. స్కిల్ అంటే ఓన్లీ స్కిల్ రాసేటప్పుడు డబల్ ఫుల్ రాసేటప్పుడు డబల్ కానీ రెండు కలిపి రాసేటప్పుడు మనకి ఎలా ఉండాలి అంటే సింగిల్ ఎల్ వస్తుంది నాన్న. స్కిల్ఫుల్ ఇది ఇలా వస్తుంది నాన్న, కాబట్టి స్కిల్ఫుల్ అనేది స్పెల్లింగ్ కరెక్టే ఉంది నాన్న. రైట్, నెక్స్ట్ పర్సెవరెన్స్ అంటే మీనింగ్ ఏంటి నాన్న అంటే కన్సిస్టెంట్గా పనిచేయడం, కన్సిస్టెన్సీ అంటాం, టెనాసిటీ అంటూ ఉంటాం. రైట్, దాన్ని మనం పర్సిస్టెన్స్ అంటాం సింపుల్గా. కాబట్టి పర్సెవరెన్స్ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఎలా ఉండాలంటే లాస్ట్లో ANCE ఉండాలి నాన్న, కానీ ఇక్కడ ENCE ఉంది, కాబట్టి ఇది కూడా రాంగే ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ C ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ C, స్కిల్ఫుల్ అనే స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది నాన్న. రైట్, ఒక వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ చెప్తా, అది రాసుకోండి. చూడండి, అకామిడేషన్. చూడండి, ఇక్కడ అకామిడేషన్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే C ఉండాలి, M ఉండాలి నాన్న. C ఉండాలి, M అనేది ఉండాలి. ఓకేనా, C M ఉండాలి. రైట్, అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మళ్ళీ మనకు కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అడుగుతున్నాను. రైట్, చూడండి, సో మనకు మిస్చీఫ్. చూడండి ఇక్కడ మిస్చీఫ్ గుర్తుపెట్టుకోండి, మిస్చీఫ్ అన్నప్పుడు ఓకేనా
సో మిస్చీఫ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏమొస్తుందంటే మనకు అయ్యి ఉంటుంది నాన్న. ఏమంటే చెప్పండి, మనకు అక్కడ అయ్యి అంటే స్టూపిడ్ ఫెలో లాగా అనమాట. ఓకేనా, స్టూపిడ్ థింగ్స్ అంటూ ఉంటాం, రైట్. మిస్చీఫ్, రైట్. సో ఐఈ స్పెల్లింగ్ ఉండాలి, ఈఐ కాదు. ఓకేనా, ఈఐ కాదు. కొన్ని మీకు ఐఈ ఈఐ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి నాన్న, రైట్. కొన్ని రాస్తా చూడండి మీకు ఇక్కడ. మీకు బిలీవ్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ఐఈ కాంబినేషన్ ఉండాలి. అచీవ్ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఐఈ కాంబినేషన్ ఉండాలి. ఓకేనా. థీఫ్ దొంగ అంటాం కదా, అప్పుడు కూడా మనకి ఏముండాలి అంటే థీఫ్ ఐఈ కాంబినేషన్ ఉండాలి. ఓకేనా, ఇవన్నీ మనకు ఐఈ కాంబినేషన్ అన్న. సార్ మరి ఈఐ కాంబినేషన్స్ ఏమొస్తాయి చూడండి ఇక్కడ. ఈఐ కాంబినేషన్స్ అంటే ఆర్ఈసి. చూడండి, సి తర్వాత డైరెక్ట్ వస్తే జనరల్ మనకు ఈఐ కాంబినేషన్ అవుతుంది నాన్న. రిసీవ్ కానీ, నెక్స్ట్ మనకు డిజీవ్ కానీ, నెక్స్ట్ మనకు పర్సీవ్ కానీ. సి తర్వాత డైరెక్ట్ ఐఈ అంటే ఈఐ కాంబినేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మనకు థీస్ట్. ఓకేనా, థీస్ట్ అంటే దేవుని నమ్మేవాడిని థీస్ట్ అంటాం. కాబట్టి ఇలా మనకు ఐఈ కాంబినేషన్ చూసుకోండి. ఓకేనా. సో మిస్చీఫ్లో మాత్రం మనకు సి పక్కన డైరెక్ట్ లేదు కాబట్టి ఐఈ కాంబినేషన్ రావాలి. ఈఐ కాంబినేషన్ ఉంది, రాంగ్ అది, రైట్. నెక్స్ట్ ఆపోజిట్ చెప్పండి నాన్న. చాలా మంది ఆన్సర్ పెడతారు, ఇది మనకు ఆన్సర్ బెటర్ నాన్న. చూస్తే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఆపోజిట్ అంటే OPPOSIT అనుకుంటారు నాన్న. కానీ చూడండి ఈ స్పెల్లింగ్ చూడండి ఇక్కడ, ఈ స్పెల్లింగ్ ఈ వర్డ్ కూడా మనకు ఉంటుంది నాన్న. ఆపోజిట్ అనే వర్డ్ కూడా ఉంటుంది. ఆపోజిటే కాదు, ఆపోజిట్ అనే వర్డ్ కూడా ఉంటుంది. ఈ వర్డ్ రైటే. చాలామంది ఏమనుకుంటారు, సార్ ఆపోజిట్ స్పెల్లింగ్ ఓ ఉండాలి కదా, ఏముందేంది అని చెప్పేసి అది ఆన్సర్ రాంగ్ అనుకుంటారు, రాంగ్ స్పెల్లింగ్ వర్డ్ అనుకుంటారు అది. కానీ అక్కడ మనకు రైట్ స్పెల్లింగ్ వర్డే ఆపోజిట్ అనే వర్డ్ కూడా ఉంటుంది. ఆపోజిట్ అంటే మీనింగ్ ఏంటంటే సిమిలర్ అంటూ ఉంటాం, సేమ్, సిమిలర్, అథెంటిక్, ప్రాపర్ అంటూ ఉంటాం. కాబట్టి ఆపోజిట్ అనే వర్డ్ కూడా ఉంటుంది. సో ఇది మనకు కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డే. ఓకేనా. నెక్స్ట్ డిజీవ్. చూడండి, డిజీవ్ అంటే మనకు స్పెల్లింగ్ ఏముండాలి, సి తర్వాత వస్తుంది కాబట్టి ఈఐ కాంబినేషన్ ఉండాలి. ఇక్కడ ఐఈ కాంబినేషన్ ఉంది, ఆన్సర్ కాదు. సూపర్ ఫీట్ చెప్పండి. సూపర్ ఫీట్ అన్నప్పుడు మనకి ఎలా ఉండాలంటే సో EE ఉండాలి. ఓకేనా, ఐఈ కాదు, EE ఉండాలి, రైట్. కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చాలా మంది ఇది ఆన్సర్ పెట్టలేకపోతారు, ఎందుకంటే ఆపోజిట్ అని గెస్ చేయలేరు నా. ఆ వర్డ్ ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్. ఆపోజిట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రాపర్. ఓకేనా, సిమిలర్, ప్రాపర్ అంటూ ఉంటాం, సూటబుల్ అంటూ ఉంటాం, రైట్. అర్థమైంది కదా వర్డ్స్. నేను ఏవైతే ఎక్స్ట్రా వర్డ్స్ రాస్తున్నానో అవన్నీ బుక్లో నీట్గా రాసుకోండి. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏముంది, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఫుల్ఫిల్ చెప్పనా. ఫుల్ఫిల్ అన్నప్పుడు మనకి ఎలా ఉండాలి నాన్న, సింగిల్ ఎల్ ఉండాలి, డబల్ ఎల్ ఉంది, రాంగ్. నెక్స్ట్ డయేరియా. చూడండి ఇక్కడ డయేరియా స్పెల్లింగ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. సో డయేరియా స్పెల్లింగ్ మనకు ఇది కరెక్టే ఉంది నాన్న. ఓకేనా. సో DIARRHEA డయేరియా కరెక్టే ఉంది. నెక్స్ట్ రెస్టారెంట్. చూడండి అక్కడ రెస్టారెంట్, రెంట్ కాదు రెస్టారెంట్ అనాలి, రెస్టారెంట్ కాదు రెస్టారెంట్, రైట్. RANT ఉండాలి నాన్న. RENT ఉంది కదా, ఇది మనకు రాంగ్ వర్డే. నెక్స్ట్ కమిటీ. చూడండి కమిటీ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది స్పెల్లింగ్, MMITTEE. ఓకేనా. సో డబల్ T ఉండాలి, లేదు కదా, ఇది ఆన్సర్ కాదు. కమిటీ చాలా ఇంపార్టెంట్. మీకు కమిట్మెంట్ కూడా తెలుసు కదా, కమిట్మెంట్లో మాత్రం సింగిల్ T వస్తుంది నాన్న. నెక్స్ట్ కమిషన్ అన్నప్పుడు MMS. ఓకేనా, కమిషన్, కమిట్మెంట్, కమిటీ, అన్ని వర్డ్స్ రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నాన్న. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. చూడండి ఇక్కడ ప్యాసిఫిస్ట్ అంటే ఎవరు నాన్న, ప్యాసిఫిజం, PAC, PLAC. చూడండి ఇక్కడ ఇవి మీకు రూట్ వర్డ్స్ నాను. జనరల్గా PAC అన్నా PLAC అన్నా మీనింగ్ ఏమొస్తుందంటే పీస్ఫుల్ అంటూ ఉంటాం, శాంతి అంటూ ఉంటాం. కాబట్టి పాసిఫిస్ట్ అంటే ఎవడైతే శాంతిని కోరుకుంటారో, అంటే ఎలాంటి గొడవలు కావద్దు, ఎలాంటి యుద్ధాలు కావద్దు, అంత శాంతితోటే ఉండాలి అని చెప్పేసి ఎవరైతే పర్సన్ అనుకుంటామో ఆ పర్సన్ ఏమంటామంటే పాసిఫిస్ట్ అంటాం. పాసిఫిస్ట్ అంటే పీస్ని కోరుకునేవాడు అన్నమాట. ఓకేనా. కాబట్టి పీస్ఫుల్, రైట్. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ద వన్ హూ బిలీవ్స్ ఇన్ పీస్. ఎవరైతే శాంతిని నమ్ముతాడో వాడిని మనం పాసిఫిస్ట్ అంటాం. 1 ఏముండాలి నాన్న, C ఉండాలి. కాబట్టి 1C. ఇది ఉంది మనకు, ఇది ఉంది నాన్న. ఈ రెండు మాత్రం పోతున్నాయి, మిగతా అన్ని చెక్ చేసుకుందాం, పర్లేదు. ఓకేనా. నెక్స్ట్ ఆప్టిమిస్ట్ నాన్న. చెప్పండి నాన్న ఆప్టిమిస్ట్. చూడండి ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ ఇవి, ఆప్టిమిస్ట్, పెస్సిమిస్ట్ నాన్న. ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్. చూడండి ఇక్కడ ఆప్టిమిస్ట్ అంటే ఎవడంటే ఆశావాది, పెసిమిస్ట్ అంటే ఎవడంటే నిరాశావాది నాన్న. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది అంటే హోప్ఫుల్ పీపుల్. వీళ్ళు అంటే వానికి ఏదో ఒక హోప్ ఉంటుంది, ఓకే మంచి జరుగుద్ది అని హోప్ ఉంటుంది నాన్న, వాడిని ఏమంటామంటే ఆప్టిమిస్ట్ అంటాం.
పెసిమిస్ట్ అంటే నిరాశవాది అనమాట, వాడు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఆప్టిమిస్ట్ అనేది ఏమన్నా పాజిటివ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటాడు, పెసిమిస్ట్ అనే వాడేమో నెగిటివ్ సైడ్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళు ఇంకేమనొచ్చు అంటే వన్ హూ లుక్స్ ఎట్ బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, వన్ హూ లుక్స్ ఎట్ బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఓకేనా, లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, పాజిటివ్ ఉంటాడు అనమాట. పెసిమిస్ట్ అంటే కూడా సో డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, ఇది రాసుకోండి క్లియర్గా. హూ లుక్స్ ఎట్ డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అంటూ ఉంటాం. ఆశావాది, నిరాశావాది అనమాట. ఓకేనా, హోప్ఫుల్, హోప్లెస్ పీపుల్ అని, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఆప్టిమిస్ట్ అంటే సో బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ చూసేవాడే కదా అది. నెక్స్ట్ బ్యూరోక్రసీ, స్పెల్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. బ్యూరోక్రసీ, BUREAU, BUREAU, క్రసీ అంటే CRACY. స్పెల్లింగ్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. బ్యూరోక్రసీ, క్రసీ అంటే గవర్నమెంట్ అండి, బ్యూరో అంటే ఏంటి, ఆఫీసర్స్, అఫీషియల్స్ అంటూ ఉంటాం. కాబట్టి బ్యూరోక్రసీ అంటే ఏంటంటే గవర్నమెంట్ బై ఆఫీసర్స్, గవర్నమెంట్ బై అఫీషియల్స్ అంటూ ఉంటాం. కాబట్టి మనకు బ్యూరోక్రసీ అంటే గవర్నమెంట్ బై ఆఫీసర్స్, గవర్నమెంట్ బై ఆఫీసర్స్ నాన్న. నెక్స్ట్ ఫెమినిస్ట్, ఫీమేల్ అంటే ఎవరు, ఉమెన్ కదా. ఫెమినిస్ట్ అంటే ఎవరంటే ఉమెన్ కోసం పోరాడేవాడు, ఉమెన్ యొక్క రైట్స్ కోసం, ఉమెన్ యొక్క హక్కుల కోసం ఉమెన్ వైపు పోరాడేవాడిని ఏమంటామంటే ఫెమినిస్ట్ అంటూ ఉంటాం. ఓకేనా, ఫెమినిస్ట్ అంటాం. కాబట్టి మనకు ద వన్ హూ సపోర్ట్స్ ఉమెన్ రైట్స్, కాబట్టి మనకు ఆప్షన్. ఓకేనా, ఎనీవే మనకు అప్పుడు ఆప్షన్ ఏమవుతుందని 4B ఉండాలి కదా. సో సెకండ్ వన్ ఏంటిది, సెకండ్ వన్ ఏముండాలని ఆప్టిమిస్ట్ అంటే సో బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అంటే 2D ఉండాలి కదా. ఇప్పుడు మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. మీనింగ్స్ రాసుకోండి అంతే, మీకు మీనింగ్ తెలియాలన్న మొత్తం, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాను మళ్ళీ. చూడండి ఇక్కడ ఇన్, చూడండి జనరల్గా మనకు ఇన్ అనేది యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం నెగిటివ్ మీనింగ్ అవుతుంది నాన్న. చూడండి ఇన్ అనేది నాట్ అని మీనింగ్ అనమాట. చూడండి ఇక్కడ ఇన్విన్సిబుల్, ఓకే స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను ఇక్కడ కొంచెం చూడండి, BLE ఉండాలంతే, BLE ఇన్విన్సిబుల్, CIBLE స్పెల్లింగ్ కరెక్ట్ చేసుకోండి. ఇన్విన్సిబుల్ చూడండి, ఇన్విన్సిబుల్ అంటే ఏంటంటే దట్ కెనాట్ బి డిఫీటెడ్, అంటే అది అసలు ఓడిపోదు అనమాట, ఓడించలేనిది అనమాట, దాన్ని మనము ఇన్విన్సిబుల్ అంటాం. ఓకేనా, ఇన్విన్సిబుల్, రైట్. నెక్స్ట్ ఇన్ఆడిబుల్, ఆడిబుల్ అంటే వినపడుతుంది, ఇన్ఆడిబుల్ అంటే వినపడదు అనమాట. దట్ కెనాట్ బి లిజనెడ్ అని అన్నాను. 2E ఉండాలి, రైట్. 2E ఉండాలంటే ఇంకొకటి ఆప్షన్లో ఉంది అది, బట్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. మిగతా చూద్దాం. ఇన్సాటియబుల్, చూడండి సాటియబుల్ అంటే మీనింగ్ ఏంటంటే సాటిస్ఫైడ్, ఇన్సాటియబుల్ అంటే దట్ కెనాట్ బి సాటిస్ఫైడ్, కాబట్టి ఇన్సాటియబుల్ అంటే దట్ కెనాట్ బి సాటిస్ఫైడ్. ఇండెలిబుల్, చూడండి డెలిబుల్ అంటే డిలేటబుల్ నాన్న, ఎరేజబుల్, రిమూవబుల్ అంటూ ఉంటాం. కాబట్టి ఇండెలిబుల్ అంటే ఏంటిది, ఇండెలిబుల్ అంటే ఏమవుతుందంటే మనకు సో దట్ కెనాట్ బి డిలేటెడ్, రైట్. కాబట్టి మనకు ఏ అనేది వస్తుంది దానికి. ఇన్ఫాలిబుల్, చూడండి ఫాలిబుల్ అంటే ఏంటంటే మిస్టేక్ చేసేదాన్ని ఫాలిబుల్ అంటూ ఉంటాం. ఫాలిబుల్ పీపుల్ అంటే ఎవరంటే సో మిస్టేక్ చేసే పీపుల్ అనమాట. పడిపోయారంటే మిస్టేక్ చేసినట్టే కదా, ఫాల్ అయ్యారు అంటే. ఇన్ఫాలిబుల్ అంటే పడిపోరు, అంటే వాళ్ళు మిస్టేక్ చేయరు అని, రైట్. ఇన్ఫాలిబుల్ పీపుల్ అంటే సో నెవర్ గోస్ రాంగ్, ఓకేనా, మిస్టేక్స్ రాంగ్స్ చేయరు అని, రైట్. కాబట్టి ఎనీవే అన్నిటి మీనింగ్స్ అయితే క్లియర్గా చూసుకోండి, ఓకేనా. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఇంకోటి ఎడిబుల్ అని ఉంటుంది నాన్న. ఎడిబుల్ అంటే ఏంటి నాన్న, విచ్ కెన్ బి ఈటెన్, తినడానికి, సో మనం తినడానికి అనుకూలంగా ఉంటే ఎడిబుల్ అంటాం, ఎడిబుల్ ఆయిల్ అంటాం కదా. ఇన్ఎడిబుల్ అంటే దట్ కెనాట్ బి ఈటెన్, తినలేం అనమాట, రైట్. నెక్స్ట్ వన్, ఇంకా చూడండి మీకు ఆర్టికల్స్ పేజ్ చేసుకొని చూడండి. ఆర్టికల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ఆర్టికల్స్. ఎందుకంటే మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్లో 4 క్వశ్చన్స్ వచ్చినాయి, మొత్తం గ్రూప్ 3లో ఆర్టికల్స్ మీదనే 4 క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మీరు, రైట్. ఫస్ట్ చూడండి, స్మిత్ ఈజ్ డాష్ అమెరికన్ బట్ రొనాల్డ్ ఈజ్ డాష్ యూరోపియన్. చూడండి ఇక్కడ మనకు జనరల్గా ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయి నాన్న, ఏ అండ్ ద. క్లియర్ చూడండి ఇక్కడ ఏ అండ్ ద నాన్న. ఆర్టికల్స్ మీద ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు మిగతా వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి నాన్న, రైట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆర్టికల్స్ మీద ఒక స్పెషల్ వీడియో, కొంచెం టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేయడం కోసం ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఆర్టికల్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు చూడాల్సిందే మీరు, రైట్. కాబట్టి ఇక్కడ చూడండి, స్మిత్ ఈజ్ డాష్ అమెరికన్, సో బట్ రొనాల్డ్ ఈజ్ డాష్ యూరోపియన్. జనరల్గా ఏఎన్ ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటామంటే డెఫినెట్ ఆర్టికల్ అంటాం, ఓకేనా. ఏఎన్ అంటే మీనింగ్ ఏంటి, వన్, ఒక అని. దా అంటే మీనింగ్ ఏంటి, దట్, దీసు అని. ఒక పర్టికులర్ థింగ్ గురించి మాట్లాడేటప్పుడు దా అంటూ నా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మీరు ఏం డిసైడ్ చేయాలి అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేయాలా, డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి, ఫస్ట్ అది డిసైడ్ చేయాలి. తర్వాత డెఫినెట్ ఆర్టికల్ అంటే ఎట్లా, ఒకటే ఆర్టికల్ ఉంది. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అన్నప్పుడు మనకు 2 ఉన్నాయి కదా, ఏ కానీ యాన్ కానీ ఉంది కదా. మరి ఏ యూజ్ చేస్తామో యాన్ యూజ్ చేస్తామో చూసుకోవాలి, అంతే, ఓకేనా. చూడండి ఇక్కడ
ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, ఏ యాన్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ కాన్సనెంట్స్ ఓవెల్స్ ప్రకారం చూసుకుంటారు నాన్న. లేదు, మనం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చూసుకోవాలి. క్లియర్గా వినండి, ఇక్కడ క్లియర్గా వినండి పాయింట్. ఆ నుంచి అహా వరకు, నెక్స్ట్ కా నుంచి హా వరకు నాన్న. చూడండి, తెలుగులో ఆ నుంచి హా వరకు ఏమంటాం, వీటిని ఓవెల్స్ అంటాం. కా నుంచి హా వరకు ఏమంటాం, వీటిని కాన్సనెంట్స్ అంటాం. ఓకేనా? అయితే యాన్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అంటే మీరు ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఏనా యాన్ వస్తుందా అని అనుకుంటే ఇంగ్లీష్లో లెటర్ చూడకండి, ఆ ఇచ్చిన వర్డ్ని తెలుగులో రాయండి. తెలుగులో రాసినప్పుడు తెలుగులో మీకు ఆ నుంచి హా వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు అది మనకు ఓవెల్ కదా, అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి, మనము యాన్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ తెలుగులో ఆ వర్డ్ తెలుగులో రాసినప్పుడు కా నుంచి హా సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు అది కాన్సనెంట్ కదా, అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి, మనము ఏ అనే ఆర్టికల్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పాయింట్స్, రైట్? కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ప్రకారమే చెక్ చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. ఓవెలా కాన్సనెంట్ అని తెలుగు లాంగ్వేజ్ తెలుగు వర్డ్స్ ప్రకారమే మనం అక్కడ చూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ స్మిత్ ఈస్ డాష్ అంటే స్మిత్ అనేవాడు ఒక అమెరికన్, రొనాల్డ్ అనేవాడు ఒక యూరోపియన్. ఇక్కడ మనకు ఒక అంటుండు కాబట్టి మరి ఇక్కడ మనకు దాని ఆర్టికల్ అయితే రాదు కదా, పక్కన పెడదాం. ఏ అన్నా యాన్ అన్న రావాలి. మరి చెప్పండి, అమెరికన్ అంటే తెలుగులో రాయండి ఆ అనేది మనకు తెలుగులో కాన్సనెంటా ఓవెలా, ఓవెల్. ఓవెల్ కాబట్టి మనకి ఏమొస్తుందా, యాన్ యాన్ వస్తుంది. కానీ బట్ ద రొనాల్డ్ ఈజ్ డాష్ యూరోపియన్, ఇక్కడే మిస్టేక్ చేస్తారు చాలామంది. యూరోపియన్ అనగానే యాన్ యూరోపియన్ అనుకుంటారు నాన్న, ఎందుకంటే ఈ అనేది ఇంగ్లీష్లో ఓవెల్ కదా, ఇంగ్లీష్లో ఓవెల్ కదా సార్, మరి యాన్ పెట్టాలి కదా సార్ అనుకుంటున్నానా. నో, అట్లా చేయకూడదు నాన్న. యూరోపియన్ అన్నప్పుడు జాగ్రత్త వినండి. యూరోపియన్ అంటే మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రకారం చూసుకోవద్దు నా, తెలుగు లాంగ్వేజ్ ప్రకారమే. యూరోపియన్ని తెలుగులో రాస్తే ఏమొస్తుంది మనకు, యా. మరి యా అంటే తెలుగులో కాన్సనెంటా ఓవెలా, కాన్సనెంట్. యా అంటే కాన్సనెంట్ కదా, మరి కాన్సనెంట్ అన్నప్పుడు మనకి ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ఏ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది నాన్న, ఏ, యాన్ కామా ఏ. కాబట్టి మన కాన్సనెంట్ అంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఓకేనా? ఎప్పుడైనా సరే ఏనా యాన్ అన్నప్పుడు సో తెలుగులో రాసుకోండి, ఫస్ట్ తెలుగులో రాసుకొని సో ఓవెల్ సౌండ్స్ వస్తేనేమో అప్పుడు మనం యాన్ యూజ్ చేసుకోవాలి, కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ వస్తేనేమో ఏ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది కదా, 1 అన్నప్పుడు మీరు 1 రూపీ కాయిన్ అన్నాం అనుకోండి, ఏ 1 రూపీ కాయిన్ అంటామా, యాన్ 1 రూపీ కాయిన్ అంటామా చెప్పండి. ఏ 1 రూపీ కాయినా, యాన్ 1 రూపీ కాయినా? ఇంగ్లీష్ ప్రకారం ఏంటిది, ఓ అనేది మనకు ఓవెల్ కదా, ఏఈఐఓఈ ఓవెల్స్ కదా, అప్పుడు యాన్ పెట్టే చాయిస్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి యాన్ వస్తుందా, రాదు. ఏ 1 రూపీ కాయిన్. ఎందుకంటే 1 అన్నప్పుడు మీరు తెలుగులో ఏమని రాస్తారు నాన్న, వా అనేది తెలుగులో కాన్సనెంటా ఓవెలా, కాన్సనెంట్ కాబట్టి ఏనా యానా, ఏ. కాబట్టి మనకు ఏ 1 రూపీ కాయిన్ అలా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. అర్థమైంది అందరికీ? ఇది నెక్స్ట్, డాష్ గోల్డ్ ఈజ్ డాష్ ప్రీషియస్ మెటల్. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను. సో గోల్డ్ కానీ, ఓకేనా, ఐరన్ కానీ, ఓకేనా, కాటన్ కానీ, ఇవన్నీ సిల్వర్ కానీ, ఇవన్నీ మనకు మెటీరియల్ నౌన్స్ నాన్న. ఇవన్నీ ఏంటి చెప్పండి, మనకు మెటీరియల్ నౌన్స్. అయితే మెటీరియల్ నౌన్స్ గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ నౌన్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ దాన్న వస్తుంది, లేకపోతే నో ఆర్టికల్ వస్తుంది. మెటీరియల్ నౌన్స్ వచ్చినప్పుడు రెండు పాయింట్స్, మెటీరియల్ నౌన్స్ వచ్చినా సరే నెక్స్ట్ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా ఉంటాయి. ఆనెస్టీ, విజిడమ్, ఓకేనా, నాలెడ్జ్, ఇవన్నీ ఓకేనా. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కంటికి కనిపించను అనమాట. నాలెడ్జ్ అనేది కనిపిస్తుందా, కనిపించదు, ఓకేనా. ఇలా మనకు కంటికి కనిపించదు. విజిడమ్ అనేది కనిపిస్తుందా, కనిపించదు. ఆనెస్టీ అనేది కనిపిస్తుందా, కనిపించదు. కాబట్టి వాటిని మనం ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. అయితే మెటీరియల్ నౌన్స్, ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ వచ్చినప్పుడు ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే ఈ మెటీరియల్ నౌన్స్ని, ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ని మనము జనరల్ సెన్స్లో మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే మొత్తం మెటీరియల్కు సంబంధించి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు మనము ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు నాన్న. జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు. అదే ఒక పర్టికులర్ గోల్డ్ అన్నాం అనుకోండి, అప్పుడు మనం ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి, దాని ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. ఇప్పుడు గోల్డ్ అంటే డాష్ గోల్డ్ ఈజ్ ప్రీషియస్ మెటల్ అంటే గోల్డ్, ఏ గోల్డ్ అయినా ప్రీషియసే కదా. అంటే ఈ గోల్డ్ అనే వర్డ్ అన్ని గోల్డ్కి సంబంధించి మాట్లాడుతున్నాం కదా. సో జనరలా పర్టికులరా, జనరల్ కాబట్టి మనకు ఆర్టికల్ వస్తుందా, రాదు. బట్ ఫస్ట్ బ్లాంక్లో నో ఆర్టికల్. తర్వాత డాష్ ప్రీషియస్ మెటల్ అంటే అదొక ప్రీషియస్ మెటలే కదా, ఒక మెటల్. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, పా అంటే మనకు ఏనే కదా. సో నో ఆర్టికల్ కామా ఏ, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సార్ మరి గోల్డ్ ముందు దా ఎప్పుడు వస్తుంది, అంటే చూడండి ఇక్కడ డాష్ గోల్డ్ యూజ్డ్ ఇన్ దిస్ రింగ్ ఈజ్ వెరీ ప్యూర్. చూడండి, డాష్ గోల్డ్ యూజ్డ్ ఇన్ దిస్ రింగ్, ఏదైతే గోల్డ్ యూజ్ చేసామో ఈ రింగ్లో యూజ్ చేసిన గోల్డ్ అంటే ఒక పర్టికులర్ గోల్డే కదా. మొత్తం గోల్డ్ గురించి మాట్లాడతలేదు కదా. ఇక్కడ ఒక పర్టికులర్ గోల్డ్ ప్యూర్ ఉంది అంటుండు, రింగ్లో యూజ్ చేసిన గోల్డ్. కాబట్టి ఇది మనకు పర్టికులర్ గోల్డ్ కాబట్టి దాని ఆర్టికల్ రావాలి, అంతే.
సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాంక్రీట్ నౌన్స్ వచ్చినప్పుడు జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు ఏమో నో ఆర్టికల్, అదే పర్టికులర్ సెన్స్లో మాట్లాడేటప్పుడు మాత్రం ఆర్టికల్ అనేది రావాలి. అందుకే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ద ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటామా, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటామా, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఏ ఆనెస్టీకి సంబంధించింది అయినా సరే కాబట్టి మనకు జనరల్ సెన్స్లో ఉంది అక్కడ, కాబట్టి దా అనేది యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంతే, దా అనేది యూజ్ చేసుకోవద్దు నాన్న. దా ఆనెస్టీ ముందు దా ఎప్పుడు వస్తుంది, డాష్ ఆనెస్టీ ఆఫ్ దిస్ బాయ్. ఒక బాయ్ యొక్క ఆనెస్టీ గురించి మాట్లాడుతున్నామంటే మొత్తం ఆనెస్టీ కాదు కదా ఇక్కడ, ఒక అబ్బాయి యొక్క పర్టికులర్ అబ్బాయి యొక్క ఆనెస్టీ, కాబట్టి ద ఆనెస్టీ ఆఫ్ దిస్ బాయ్ అనాలి అట్లా. ఓకేనా, ఎనీవే ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, నరేంద్ర మోడీ ఈజ్ డాష్ పిఎం. చూడండి ఇక్కడ నరేంద్ర మోడీ ఈజ్ డాష్ పిఎం అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా, ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ ఓకేనా ప్రెసిడెంట్ కానీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దా పెట్టాలని చెప్తారు బయట కూడా మీకు చాలామంది, కానీ అట్లా ఉండదు నాన్న. ఓకేనా, మనకు ఈ ఇంపార్టెంట్ పోస్టులు ఇంపార్టెంట్ డెసిగ్నేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పిఎం కానీ సీఎం కానీ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ వచ్చినప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆర్టికల్ రావాలి అంటే ఏ కానీ యాన్ కానీ రావాలి నాన్న. అదే పర్టికులర్ ఒక ఏరియా కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మనకు అప్పుడు ఏం రావాలంటే దా అనే ఆర్టికల్ రావాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ డాష్ పిఎం అన్నప్పుడు నరేంద్ర మోడీ ఒక పిఎం, ప్రపంచంలో చాలామంది పిఎంలు ఉన్నారు, నరేంద్ర మోడీ ఒక పిఎం కాబట్టి ఏ పిఎం. ఒక అంటే ఏ అన్న యాన, ఇప్పుడు దా కాదు కదా, ఏ అన్న యాననే తీసుకోవాలి, పా అంటే మనకి ఏనే కదా, కాబట్టి నరేంద్ర మోడీ ఈజ్ ఏ పిఎం. సార్ దా ఎప్పుడు వస్తుంది, దా ఎప్పుడు వస్తుంది అంటే సో పిఎం ఆఫ్ ఇండియా, ఒకవేళ ఇండియా యొక్క పిఎం అన్నాం అనుకోండి అప్పుడు మనకి ఏమంటుంది చెప్పండి ఇక్కడ ద పిఎం ఆఫ్ ఇండియా. ఇండియాకు ఉండేది ఒకటే పిఎం కదా, కాబట్టి మళ్ళీ ఏ పిఎం ఆఫ్ ఇండియా అంటే ఇండియాకు ఒక పిఎం, ఇంకో పిఎం ఏం లేడు కదా, కాబట్టి అందుకే ఒక పర్టికులర్ ఏరియా గురించి మాట్లాడి ఆ డెసిగ్నేషన్ యూజ్ చేస్తే దా యూజ్ చేయాలి. జనరల్గా యూజ్ చేస్తే మనం ఏం చెప్పాలంటే ఏ కానీ యాని కానీ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఈజ్ డాష్ సీఎం, రేవంత్ రెడ్డి ఈజ్ ఏ సీఎం, అతను ఒక సీఎం. అదే సీఎం ఆఫ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి ఈజ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ అనాలి. ఓకేనా, పర్టికులర్గా మాట్లాడేటప్పుడు దా పెట్టాలి, జనరల్గా ఓకే ఒక అన్నప్పుడు మాత్రం మనం ఏ కానీ యాని కానీ పెట్టాలి. రైట్, ఎమ్మెల్యే అన్నప్పుడు ఏమొస్తుంది నాన్న యాన్ ఎమ్మెల్యే, ఎందుకంటే ఎం అంటే మనకి ఏమని రాస్తాం ఇలా కదా, ఏ అంటే మనకి ఇది ఓవెల్ కదా, కాబట్టి యాన్ ఎమ్మెల్యే. షీ ఈజ్ ఎన్ ఎమ్మెల్యే, ఆమెకు ఎమ్మెల్యే. షీ ఈజ్ డాష్ ఎమ్మెల్యే ఆఫ్ దిస్ ఏరియా, షీ ఈజ్ ద ఎమ్మెల్యే ఆఫ్ దిస్ ఏరియా అలా. ఓకేనా, పర్టికులర్ సెన్స్ జనరల్ సెన్స్ అనమాట. ఇవన్నీ నా కోర్సులో క్లియర్గా ఉంటాయి నాను. నెక్స్ట్ షీ నోస్ డాష్ హిందీ, చెప్పండి హిందీ అనేది మనకి ఇక్కడ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుండా లేదా, చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా మీకు లాంగ్వేజెస్, చూడండి ఇక్కడ సో నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కానీ ఓకేనా, నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కానీ, చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి. నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కానీ నేమ్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ నేమ్స్ ఆఫ్ అకాడమిక్ సబ్జెక్ట్స్ కానీ ఇవి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవద్దు నాన్న, నో ఆర్టికల్ కాబట్టి నో ఆర్టికల్. ఓకేనా, ఐ కెన్ స్పీక్ తెలుగు అంతే, ఐ కెన్ స్పీక్ దా తెలుగు కాదు, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంతే, ఐ కెన్ స్పీక్ దా ఇంగ్లీష్ కాదు, ఐ కెన్ స్పీక్ ఏ ఇంగ్లీష్ కూడా రాదు. ఓకేనా, సో లాంగ్వేజెస్ నేమ్స్ ముందు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, చూడండి హాకీ. ఓకేనా, హాకీ అన్నప్పుడు దా హాకీ ఉండదు నాన్న, ఫుట్బాల్ అన్నప్పుడు దా ఫుట్బాల్ ఉండదు, అకాడమిక్ సబ్జెక్ట్స్ ద ఫిజిక్స్ ద కెమిస్ట్రీ ద మ్యాథమెటిక్స్ ఉండదు నాన్న, కాబట్టి ఆర్టికల్స్ యూజ్ చేసుకోవద్దు వీటి ముందు. ఓకేనా, అది. నెక్స్ట్ డాష్ రామాయణ ఈజ్ డాష్ సేక్రెడ్ బుక్, రామాయణ అనేది ఒక సేక్రెడ్ బుక్, కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఒక బుక్ ఏ అనేది వస్తుంది కంపల్సరీ సెకండ్ బ్లాంక్లో. మరి ద రామాయణ వస్తుందా ఏ రామాయణ వస్తుందా ఏమొస్తుంది చెప్పండి, రామాయణ. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను మనకు రామాయణ కానీ మహాభారత కానీ ఓకేనా ఖురాన్ కానీ బైబిల్ కానీ ఇలాంటి మనకు ఇక్కడ హోలీ బుక్స్ పవిత్రమైన గ్రంథాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలంటే దా యూజ్ చేసుకోవాలి నాన్న. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఏముండాలి మనకు దా, సెకండ్ బ్లాంక్లో ఏ నాన్న, కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. మళ్ళీ దాకామా యాన్ రాదు, సాక్రెడ్ అంటే యాన్ రాదు, మరి దాకామా దానా దాకామా ఏనా అంటే సరే ఇక్కడ కూడా దా రావద్దా, ఎందుకు రావద్దు చూడండి. రామాయణ ఒక సాక్రెడ్ బుక్, ఒక అనే మీనింగ్ వస్తుందా అట్లా, బట్ మీకు అసలు ఏం ఆన్సర్ రాకపోయినా కానీ చూడండి అక్కడ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోండి. అక్కడ ఒక అన్న సెన్స్ ఇస్తుందంటే ఏ కానీ యాన్ కానీ పెట్టండి అంతే, అది ఒక పర్టికులర్ సెన్స్ ఇస్తుందంటే దాని ఆర్టికల్ పెట్టండి అంతే. ఓకేనా, అట్లా చూసుకోండి నాన్న. రైట్, అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ ఆర్టికల్స్ మీద అయిపోయినాయి నాన్న మనకు మోస్ట్ ఇంపార్టెంట్వి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో పాయింట్ నాన్న, ఇక్కడ మీకు రామాయణ మహాభారతం ఉంది కదా, ఇప్పుడు మనకు దా రావాలి. అదే ఒకవేళ వాల్మీకి యొక్క రామాయణ అన్నాం అనుకోండి, వాల్మీకి డాష్ రామాయణ అన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఆర్టికల్ వస్తుందా. చాలామంది ఏమనుకుంటుంటే సార్ దా రావాలి కదా రామాయణం ముందు అనుకుంటారు, నో ఆర్టికల్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పొసెసివ్ వచ్చింది కదా, పొసెసివ్ వచ్చినప్పుడు దా రావద్దు నాన్న, బట్ వాల్మీకి రామాయణ అంతే.
మళ్ళీ ఇక్కడ దా రావద్దు, జనరల్గా మాట్లాడేటప్పుడు దా రావాలి, రైట్. వాల్మీకిస్ రామాయణ అన్నప్పుడు దా అనేది ఏముండదు, డైరెక్ట్ వాల్మీకిస్ రామాయణ. ఓకేనా. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నాన్న. చూడండి ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీ ఫామ్ ప్లస్ V3. మీకు అన్ని వీడియోస్లో చెప్తూనే ఉన్నా. ఎవరెవరైతే ఈ వీడియో ఒక్కటే ఫస్ట్ టైం చూస్తున్నారో మిగతా వీడియోస్ అన్నీ చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత అట్లీస్ట్ నా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్న కనీసం చూడండి నాన్న, మంచి స్కోర్ వస్తుంది ఇంగ్లీష్లో, రైట్. చూడండి బీ ఫామ్ ప్లస్ V3 అనేది కనిపిస్తే మీకు అది ఏ వాయిస్ నాన్న? ప్యాసివ్ వాయిస్ నాన్న. ఏం లేదు, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది నాన్న, బై సబ్జెక్ట్తో టెండ్ అవుతుంది జనరల్గా, అది రైట్. బీ ఫామ్ ప్లస్ V3. అదే బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి, అది మనకి ఏమవుతుంది? యాక్టివ్ వాయిస్ అవుతుంది అంతే. సార్ బీ ఫామ్ ఏంది, V3 ఏంది? బీ ఫామ్స్ అంటే చెప్పిన ఆల్రెడీ, ఓకేనా. చూడండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవన్నీ బీ ఫామ్స్ నాన్న. వీటి పక్కన మనకు V3 వెర్బ్ ఫామ్ V3 కనిపించింది అనుకోండి, అది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది. V3 అంటే గో, వెంట్, గాన్, గోయింగ్ అంటాం కదా. V1, V2, V3, V4లు ఉంటాయి కదా, అందులో V3 అనమాట, రైట్. కాబట్టి అవి మీకు తెలియాల్సింది, రైట్. సో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్. ఫస్ట్ ఇచ్చింది ఏ వాయిస్లో ఉంది? ద స్టూడెంట్స్ వర్ లాఫింగ్. బీ ఫామ్ ఉంది, వర్ ఉంది, కానీ ఇక్కడ V3 అయినా V4 అది ఇంగు ఫామ్ అంటే V4 అది V3 కాదు కదా. సో ఇచ్చింది ప్యాసివ్ వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్ అని. మరి యాక్టివ్ వాయిస్ని ఎందులోకి మార్చాలి మనము? ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి నాన్న. ఫస్ట్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి కాబట్టి ఫస్ట్ ప్యాసివ్ వాయిస్లో ఏముండాలి నాన్న? బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ చూడండి, బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? V4 ఉంది అంటే రాంగ్ ఇచ్చేయండి, ఆడ ఆప్షనే తీసేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే వాజ్ బీయింగ్ లాఫ్డ్, వాజ్ బీయింగ్ లాఫ్డ్, వాజ్ లాఫ్డ్ ఎట్. చూడండి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్. చూడండి యాక్టివ్ వాయిస్ ఎందులో ఉంది నాన్న? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ఇంగు ఫామ్లో ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ మనకు కంటిన్యూస్ టెన్స్లో ఉందనుకోండి నాన్న, ప్యాసివ్ వాయిస్లో మనకి ఏముండాలంటే బీయింగ్ అనే కీవర్డ్ ఉండాలి, బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఓకేనా. యాక్టివ్ వాయిస్ ఎప్పుడైతే మనకు కంటిన్యూస్ టెన్స్లో ఉంటుందో, ప్యాసివ్ వాయిస్లో ఏముండాలి చెప్పండి? బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, బీ ఫామ్, రైట్. కాబట్టి బీయింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇక్కడ క్లియర్గా చూడండి నాన్న. సో మనకి ఇక్కడ బీయింగ్ ఉంది, ఇక్కడ బీయింగ్ ఉంది, ఇక్కడ బీయింగ్ ఉందా లేదు, కాబట్టి ఆప్షన్ తీసేసిన. తర్వాత ద ఓల్డ్ మ్యాన్ వాజ్ బీయింగ్ లాఫ్డ్ ఎట్, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ బీయింగ్ లాఫ్డ్ బై ద స్టూడెంట్స్. చూడండి లాఫ్డ్ ఎట్, మనకు లాఫ్డ్ ఎట్ అనేది ఒక ఫ్రేజ్ నాన్న, ఫ్రేజల్ వర్బ్ నాన్న. కాబట్టి లాఫింగ్ ఎట్ అది పూర్తిగా రాయాలి, కాబట్టి లాఫ్డ్ ఎట్ బై ద స్టూడెంట్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ లాఫ్డ్ ఎట్, ఇక్కడ లాఫ్డ్ ఎట్ ఉందా లేదు, బట్ మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, లాఫ్డ్ ఎట్, ఓకేనా. అది లాఫ్డ్ ఎట్ కంపల్సరీ ఉండాలి. తర్వాత చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్, ఇది చూడండి, ద వాల్స్ హ్యాడ్ నాట్ బీన్ డెకరేటెడ్. చూడండి ఫస్ట్ ఇచ్చింది ఏ వాయిస్లో ఉంది? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? బీన్ డెకరేటెడ్, బీ ఫామ్ ప్లస్ V3 కదా, ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. మరి ఇప్పుడు ఆన్సర్ ఎందులో ఉండాలి? యాక్టివ్ వాయిస్లో ఉండాలి, రైట్. యాక్టివ్ వాయిస్లో ఉండాలి. మరి యాక్టివ్ వాయిస్లో ఉండాలంటే సింపుల్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నాన్న, హ్యాడ్ బీన్ ఏమైంది? ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఏముంది నాన్న? హ్యాడ్ బీన్ ఉంది. హ్యాడ్ బీన్ ఎప్పుడు అవుతుందైనా ప్యాసివ్ వాయిస్లో? చూడండి ఇక్కడ క్లియర్గా హ్యావ్ హ్యాజ్ ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు అవుతాయి. అదే యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉంటే హ్యాడ్ బీన్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ హ్యాడ్ బీన్ ఉంది అంటే కంపల్సరీ మనకి యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉన్నదే కదా ఆన్సర్, హ్యాడ్ ఉన్నదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ హ్యావ్ ఉంది ఆన్సర్ కాదు, ఇక్కడ హ్యావ్ ఉంది ఆన్సర్ కాదు, హ్యాడ్ ఉన్నదే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హ్యాడ్ ఉంది, ఇక్కడ హ్యాడ్ ఉంది నాన్న, రైట్. అయితే ఒక్కసారి క్లియర్గా చూడండి నాన్న, మీకు ఇది ఆన్సర్ కావచ్చు, ఇది ఆన్సర్ కావచ్చు, ఓకే. కానీ ఒకసారి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అనుకుంటే యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏమి ఉండాలి? బీయింగ్ ఉండాలి. మరి బీయింగ్ అనేది ఉందా? ఇక్కడ మనకి ఇచ్చిండు ఆడు క్వశ్చన్లో, ఇవ్వలే. మరి బీయింగ్ అనేది ఇవ్వలేడు కాబట్టి దానికి యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి మనకి ఈ ఆన్సర్ కూడా రాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్న. చాలా సింపుల్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, ఓకేనా. మీకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి కవర్ అవుతూ ఉంటాయి నాన్న కాన్సెప్ట్స్. ఇవన్నీ అన్నీ చూస్తేనే మీకు అప్పుడు ఈజీ అనిపిస్తుంది అనమాట. చూడండి నెక్స్ట్, ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ద లెటర్. షెల్ హ్యావ్ అనేది కంపల్సరీ ఏమవుతుంది నాన్న? హ్యావ్ బీన్ అవుతుంది, ఓకేనా. ఆ షెల్ హ్యావ్ అనేది షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అయిపోతుంది నాన్న. బట్ ఇక్కడ హ్యావ్ బీన్ ఉందా? లేదు, తీసేయండి. హ్యావ్ బీన్ ఉందా? హ్యాస్ బీన్ ఉందా? హ్యాస్ బీన్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఈజ్ బీయింగ్ వస్తుందా? మరి ఇది ఆన్సర్ కాదు. సో హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్. కాబట్టి మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఓకేనా. ఐ కాబట్టి షెల్ వచ్చింది. లెటర్ అంటే ఇట్ కదా, ఇట్టుకు మనకి ఎప్పుడు షెల్ రాదు, విల్లే వస్తుంది. కాబట్టి ద లెటర్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై మీ, ఓకే. ద లెటర్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై మీ. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ డి. అర్థమైంది ఇది మీకు? షెల్ హ్యావ్ ఉంది కాబట్టి షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ కావచ్చు నాన్న.
మరి ఇప్పుడు ఎట్లాగూ ద లెటర్ ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ లెటర్ అనేది మనకు లెటర్తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం, ఆబ్జెక్ట్తో ఎండ్ చేస్తాం. ప్యాసివ్ వాయిస్ అంటే దీంతో స్టార్ట్ చేయాలన్నమాట. లాస్ట్లో ఉంది కదా ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, బై సబ్జెక్ట్తో ఎండ్ చేయాలి నాన్న. కాబట్టి ద లెటర్ విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్. లెటర్ అనేది ఇట్టు కాబట్టి కంపల్సరీ విల్ హ్యావ్ బీనే వస్తుంది. షెల్ అనేది ఐకి వీకి మాత్రమే వస్తుంది. ఓకేనా, అందుకే ఆప్షన్ డి. నెక్స్ట్ నాన్న చూడండి, ఇక్కడ ఇది మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నాన్న. చూడండి ఇంకో పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకోండి. మీకు యాక్టివ్ వాయిస్లో ఎలా ఉంటుందంటే, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని కూడా ఆప్షన్స్ డిలీట్ చేయొచ్చు మీరు. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చాలా యూజ్ అవుతుంది నాన్న మీకు అక్కడ. రైట్, చూడండి ఇక్కడ ద టైలర్ సెడ్ టు హిమ్ విల్. చూడండి ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది మనకేంటి నాన్న, రిపోర్టింగ్ వెర్బ్ నా. ఇది మనకేం చెప్పండి, రిపోర్టింగ్ వెర్బ్. ఇది ఎందులో ఉంది నాన్న, పాస్ట్లో ఉంది. ఇది పాస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ మీకు నార్మల్గా ఏదైనా సెంటెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది కూడా ఏమవుతుంది అంటే పాస్ట్లోకి వెళ్ళిపోతుంది నాన్న, అంతే. కాబట్టి చూడండి విల్లుకు పాస్ట్ ఏంటిది నాన్న, వుడ్ కదా. కాబట్టి ఆప్షన్స్లలో మీకు ఏముండాలి, వుడ్ ఉన్న ఆప్షనే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వుడ్ లేదు, ఆన్సర్ కాదు. ఇక్కడ వుడ్ లేదు, ఆన్సర్ కాదు. వుడ్ హ్యాడ్ ఉంది, వుడ్ హ్యావ్ ఉంది. చెప్పండి, మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. అసలు వుడ్ హ్యాడ్ అనే సెక్షన్ ఉంటుందా? వుడ్ హ్యావ్ ఉంటుంది, వుడ్ హ్యావ్ బీన్ ఉంటుంది, వుడ్ హ్యాడ్ ఉంటుంది అసలు ఉండదు. కాబట్టి అసలు రాంగే ఇచ్చాను. కాబట్టి ఆప్షన్ సి డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్, ద టైలర్ ఆస్క్డ్ ఇఫ్ హీ వుడ్ హ్యావ్. అర్థమైందా? సింపుల్ టెక్నిక్స్ అన్నీ. 40 చూడండి ఇక్కడ చూడండి క్లియర్గా. ఈ నెంబర్స్ అనేవి మీరు మర్చిపోండి, నెంబర్స్ అనేవి పక్కన పెట్టేసేయండి. ఓకే, ఇది మనకు మార్క్ టెస్ట్ 12. ఓకేనా, క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. రైట్, కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. చూడండి ఇక్కడ హీ సెడ్ టు ఇంటర్వ్యూ, సెడ్ ఉంది కాబట్టి ఇది పాస్ట్లో ఉంది కదా, రిపోర్టింగ్ వెర్బ్. ఇది కూడా ఇందులోకి వెళ్ళాలని పాస్ట్లోకి వెళ్ళాలి. కాబట్టి కుడ్ అనే దానికి మళ్ళీ పాస్ట్ ఏముంటుంది, కుడ్డే అవుతుంది. కెన్ను కుడ్ అవుతుంది, కుడ్డు మళ్ళీ కుడ్డే అవుతుంది. కాబట్టి కుడ్ ఉంది కాబట్టి మళ్ళీ కుడ్డే ఉండాలి కదా. కుడ్ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి, ఇందులో లేదు, ఇందులో కుడ్ ఉంది, ఇందులో కుడ్ ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఆప్షన్ చూద్దాం. చూడండి ఇక్కడ హీ రిక్వెస్టెడ్ ద ఇంటర్వ్యూర్ ఇఫ్ హీ కుడ్ ప్లీజ్. హీ రిక్వెస్టెడ్ ద ఇంటర్వ్యూర్ ఇఫ్ హీ కుడ్ రిపీట్. చూడండి ప్లీజ్, ఇక్కడ ఆల్రెడీ రిక్వెస్టెడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ కుడ్ ప్లీజ్ అంటామా అన్నాం. కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది అన్న, మళ్ళీ మనకు అక్కడ సో అవసరం లేదు. కాబట్టి ఆప్షన్ డి. అర్థమైందా? అది అర్థమైంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఏం లేదు, అన్ని వీడియోస్ చూడండి అన్న చాలు. ఓకేనా, ఇది లాస్ట్ క్వశ్చన్స్ నాన్న. ఇందులో 5 క్వశ్చన్స్. ఇది మీకు క్లోజ్ టెస్ట్ నాన్న, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. రైట్, కాబట్టి జాగ్రత్తగా దీన్ని కూడా కవర్ చేసుకోండి. రైట్, చూడండి ఇది మనకి ఏంటంటే ఒక ప్యాసేజ్ ఇస్తాను నాన్న. ప్యాసేజ్ ఇచ్చేసి ప్యాసేజ్లో బ్లాంక్స్ ఇస్తాడు. మనం ఏం చేయాలి అంటే ప్యాసేజ్లో ఉన్న బ్లాంక్స్ని ఫిల్ చేసుకోవాలి నాన్న. చాలా సింపుల్. కొంచెం మనకు ప్యాసేజ్ యొక్క కాంటెక్స్ట్ అర్థమవుతే డైరెక్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకేనా, సో ప్యాసేజ్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట ఇవి. దీన్ని క్లోజ్ టెస్ట్ అంటాం. రైట్, చూడండి ఇక్కడ డాష్ చేంజెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లీడ్ టు మోడర్నైజేషన్ ఆఫ్ టెక్నాలజీ. చూడండి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన చేంజెస్ వల్ల అది దేనికి దారితీసిందంటే టెక్నాలజీ అనేది మోడర్నైజేషన్ అయిందట. మరి ఎలాంటి చేంజెస్ నానా? అల్టిమేట్ చేంజెసా, స్లో చేంజెసా, నో చేంజెసా? నో చేంజెస్ వల్ల అవుతుందా మోడర్నైజ్ అవుతుందా? లేదు. స్లో చేంజెస్ వల్ల అవుతుందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? లేదు. తర్వాత అల్టిమేట్, ర్యాపిడ్ నాన్న. ర్యాపిడ్ అంటే ఫాస్ట్ చేంజెస్ అని, ఫాస్ట్గా చేంజెస్ రావడం వల్ల. అల్టిమేట్ అంటే ఏంటి నాన్న? ఫైనల్. అల్టిమేట్ అంటే ఫైనల్ అని. కాబట్టి అల్టిమేట్ అనేది ఫైనల్ చేంజెస్ అంటామా, ఫాస్ట్ చేంజెస్ అంటామా? ఫాస్ట్గా చేంజెస్ రావడం వల్ల మోడర్నైజ్ అయింది అని. అల్టిమేట్ అంటే ఫైనల్, ఆ కాంటెక్స్ట్ అసలు కరెక్ట్గా లేనే లేదు. కాబట్టి ర్యాపిడ్ చేంజెస్, సడన్ చేంజెస్, సడన్గా ఫాస్ట్గా వచ్చిన చేంజెస్ అనమాట. కాబట్టి ర్యాపిడ్ చేంజెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ లీడ్ టు మోడర్నైజేషన్ ఆఫ్ టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ అప్గ్రేడేషన్ ఆఫ్ నాలెడ్జ్. అప్గ్రేడేషన్ అర్థమైందా? సో ర్యాపిడ్, ఫాస్ట్గా, సడన్గా చేంజెస్ రావడం వల్ల ఇవన్నీ జరిగాయి అని. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇంతే. సెకండ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. చూడండి ఇక్కడ డాష్ ఎంప్లాయీస్ అట. ఇంకా చూడండి నేను, ఇన్ ఆర్డర్ టు అప్గ్రేడ్ ఆర్ మోడర్నైజ్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయాలన్నా, మోడర్నైజ్ చేయాలన్నా మేనేజ్మెంట్ మస్ట్. మేనేజ్మెంట్ ఏం చేయాలి? మేనేజ్మెంట్ మస్ట్ తర్వాత V1 రావాలి నాన్న. మస్ట్ డిస్కరేజ్ చేయాలన్నా. చూడండి, టెక్నాలజీ మోడర్నైజ్ కావాలంటే మేనేజ్మెంట్ అనేది ఎంప్లాయీస్ని ఏం చేయాలి? డిస్కరేజ్ చేస్తుందా? లేదు. డిస్వేడ్ అన్నా, డిస్కరేజ్ అన్నా సేమ్. డియాక్టివేట్, నెగిటివ్ వస్తుంది, అసలు మనకు రానే రాదు. కాబట్టి ఈ 3 మనకు నెగిటివ్ వర్డ్స్ నాన్న. ఈ 3 నెగిటివ్ వర్డ్సే, నెగిటివ్ మీనింగ్ ఉన్న వర్డ్స్. ఇక్కడ మనకు టెక్నాలజీ అప్గ్రేడ్ కావాలన్నా, మోడర్నైజ్ కావాలన్నా మేనేజ్మెంట్ ఏం చేయాలి? వాళ్ళ ఎంప్లాయీస్ని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, పర్సువేట్ చేయాలి. అంతేగాని నెగిటివ్గా మాత్రం చేయదు కదా వాళ్ళని. కాబట్టి 3 నెగిటివ్ వర్డ్సే కాబట్టి ఆన్సర్ పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? పర్సువేట్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ థర్డ్ బ్లాంక్లో చూడండి, డాష్ ట్రైనింగ్ ఆఫ్ స్టాఫ్ బికమ్స్ నెసెసరీ. చూడండి, స్టాఫ్కి ఎలాంటి ట్రైనింగ్ నెసెసరీ నాన్న? ఇంప్రాపర్ ట్రైనింగా? చూడండి, ఇంప్రాపర్ ట్రైనింగ్ అనే దానివల్ల చూడండి, ఇంప్రాపర్ ట్రైనింగ్ వల్ల సో నాలెడ్జ్ అనేది పెరుగుతుందా? పెరగదు. కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఇర్రెగ్యులర్ ట్రైనింగా? ఇది కూడా కాదు, నెగటివ్ ఇవన్నీ. పాజిటివ్గా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. మరి ఇంటర్మిటెంట్ అంటామా, రెగ్యులర్ అంటామా? రెగ్యులర్ ట్రైనింగ్ అనమాట. ఇంటర్మిటెంట్ అన్న మీనింగ్ ఏంటంటే సో అప్పుడప్పుడు అడపదడప అంటూ ఉంటాం, అప్పుడప్పుడు వచ్చేది అనమాట. కాబట్టి ఇది కూడా మనకు రాంగేనా, నెగిటివ్ వర్డ్ ఇది కూడా. సో పాజిటివ్ వర్డ్ ఏముంది అక్కడ? రెగ్యులర్ ట్రైనింగ్ అనమాట. సో స్టాఫ్కి రెగ్యులర్ ట్రైనింగ్ అనేది నెససరీ. ఎందుకు? సో నాలెడ్జ్ అనేది, వాళ్ళ నాలెడ్జ్ అనేది అప్డేట్ చేయడం కోసం రెగ్యులర్గా ట్రైన్ చేస్తూ ఉండాలి అని. అది నెక్స్ట్ చూడండి ఇక్కడ, అప్డేట్ దేర్ నాలెడ్జ్ అండ్ టు డాష్ దేర్ స్కిల్స్. చూడండి, వాళ్ళ స్కిల్స్ ఏం చేయడం కోసం? ఇంక్రీజ్ చేయడం కోసమా, డిక్రీజ్ చేయడం కోసమా? ఇంక్రీజ్ చేయడం. ఎన్హాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంక్రీజ్ చేయడం. హ్యాంపర్ చేయడం అంటే ప్రాబ్లం చేయడం అంటామా? లేదు. ఓకేనా? డిక్రీజ్ చేయడం అంటామా? లేదు. ఇమిటేట్ చేయడం అంటే కాపీ చేయడం. ఇమిటేట్ చేయడం అంటామా ఇక్కడ? లేదు. కాబట్టి ఎన్హాన్స్ చేయడం. ఎన్హాన్స్ అంటే పెంచడం అనమాట. వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ సి. తర్వాత చూడండి, లాస్ట్ బ్లాంక్ ఇది మీకు. సో మనకు లాస్ట్ టైం ఏంటంటే దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ డాష్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏమంటాం నాన్న? కమ్యూనికేషన్ అంటే మనం ఇప్పుడు ఏ ప్రపోజిషన్ యూజ్ చేస్తాం చెప్పండి? త్రోనా, బయ్యా, విత్తా, త్రోటా? త్రో. ఓకేనా? ఇట్ ఈస్ పాసిబుల్, దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద ఎంప్లాయీస్. ఇక్కడ మనకు అక్కడో మీడియం ఇక్కడో మీడియం ఉన్నప్పుడు మధ్యలో ఫామ్ అయ్యే మధ్యలో మనకు ఇన్ఫర్మేషన్ వెళ్ళేటప్పుడు మనం ఏమంటామంటే త్రో అనే వర్డ్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ తో దిస్ పీపుల్, త్రో దిస్ పీపుల్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్కి, ఎంప్లాయీస్కి ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, త్రో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం. కాబట్టి త్రో అనేది యూజ్ చేసుకోవాలి నేను ఇక్కడ ప్రిపోజిషన్, రైట్? కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతాను. ఇవి నాన్న, ఓకేనా? ఇవి మీకు ఏంటంటే మార్క్ టెస్ట్ 12 యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అన్న. చూడండి, సో ఎవరెవరైతే నేను చెప్తున్నా కదా ఇప్పుడు లాస్ట్ టైం నాన్న, ఇది మనకు ఇంకా మనకు 3 రోజులే ఉంది. ఈ 3 రోజులు మీకు కంపల్సరీ నేను గ్రూప్ 2 కోసం వీడియోస్ అనేవి చేస్తాను నాన్న. ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మీరు గనక ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ వినాలి, సార్ నాకు ఇంకా మంచిగా రావాలి, స్కోర్ మంచిగా రావాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఏవేవైతే నేను మార్క్ టెస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేశానో ఫస్ట్ మార్క్ టెస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను నాన్న. ఇప్పుడు మనకు దగ్గరికి వచ్చింది కాబట్టి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరెవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా యూట్యూబ్లో ఉన్న గ్రూప్ 2 ఇంగ్లీష్ కోసం ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. కంపల్సరీ మంచి మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్లో. మన గ్రూప్ 3 రాసిన వాళ్ళు ఎంతోమంది మన స్టూడెంట్స్ ఎక్సలెంట్గా 22కు 20 మార్కుల వరకు స్కోర్ చేశారు నాన్న. మీరు నా వీడియోస్ చూస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది మీకు చాలా వరకు. ఓకేనా? కాబట్టి కంపల్సరీగా నా యూట్యూబ్లో ఉన్న గ్రూప్ 2 ఇంగ్లీష్ కోసం ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది నాన్న. మీకు కనుక ఈసారి నేను మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు అక్కడ క్లాసెస్ అనేవి కనిపిస్తాయి నాన్న. చూడండి, ఇక్కడ మీకు 49 రూపీస్కే ఫుల్ కోర్స్ 8 days వ్యాలిడిటీ, టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్కే మీకు 8 days వ్యాలిడిటీ ఉంటుంది నాన్న. మీరు ఇక్కడ ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాసుకొని నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఫాస్ట్గా టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఇదైతే మీకు నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది నాన్న ఇక్కడ టాపిక్కి. ఓకేనా? ప్రతి టాపిక్కి మీకు అక్కడ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. నోట్స్ రాసుకోవాల్సిన పని లేదు. ప్రతి టాపిక్ విని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకుంటూ పోతే చాలు నాన్న. ఆ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వీడియో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ అని. ఆ వీడియో చూసి మీకు ఏమేమి టాపిక్ చదవాలో క్లియర్ కట్గా డిసైడ్ చేసుకోండి. అర్థమైంది కదా? ఇదండి, ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ టైం వీడియో కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మీకు యాప్ గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. థ్యాంక్ యూ.